హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఒక చిన్న ప్రేమ కథ. ఒక ఊరిలో ఒక చేపలు పట్టేవాడు ఉండేవాడు. అతను చేపలు పట్టడానికి సముద్రానికి వెళ్ళగా తన కూతురు తన భార్య ఎంతో ఆనందంగా తనకి సెండ్ ఆఫ్ ఇచ్చారు. అలాగే తను సముద్రంలోకి వెళ్ళి చేపల కోసం వల విసరగా చాలా సమయం సేపు వెయిట్ చేశాడు. ఒక చేప కూడా తన వలకి చిక్కలేదు. అయ్యో ఈరోజు చిక్కలేదే చేపలు నాకు అనేసి చాలా దిగులుగా కూర్చొని అలాగే ఆలోచిస్తూ ఉన్నాడు. ఈలోపు వర్షం ఉరుములతో చాలా భయంకరంగా మారింది ఆ సముద్రం. అయినా అతను మాత్రం తన ఆశను కోల్పోకుండా అలాగే దీపం వేసుకొని చేపల కోసం పడతాయేమనే ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఆటుపోట్లు కూడా చాలా ఎక్కువయ్యాయి. ఇంతలో ఇంటి దగ్గర తన భార్య తన కూతురు ఇంకా రాలేదు. తను వేటకి వెళ్ళి ఇంకా ఏమైంది ఏం జరిగిందని చెప్పి చాలా బాధపడుతున్నారు. అలాగే అతను పడవలో ఉండి వేచి చూస్తూ అలాగే కొద్దిగా అలలు తగ్గేసరికి ఎలాగైనా సరే ఒడ్డుకు చేరుకోవాలి, ఇంటికి వెళ్ళాలి అని ఆలోచిస్తున్నాడు. ఈలోపు ఉదయమైంది. తను అలాగే ఎంతో నిరుత్సాహంతో సముద్రంలో ఆ పడవలో అలాగే పడుకొని ఉండిపోయాడు. ఇంతలో అటు వెళ్ళిన అక్కడ ఒక జలకన్య సముద్రం అడుగున నిద్రిస్తూ ఉండేది. తనకు ఈ చేపలు పట్టేవాడి పడవ అలికిడి వినేసరికి తను పైకి వచ్చి ఈ పడవ ఏంటిది ఇలా ఉంది, ఎవరు ఇతను అని చెప్పేసి తను ఆశ్చర్యంగా చూడడం తను పైకి వచ్చింది. తను మాత్రం అలాగే లేచి చూసేసరికి బంగారు చేపలు తన పడవ చుట్టూ చేరాయి. తను ఎంతో ఆనందంతో అరే ఇది చాలా ఆనందంగా దేవుడు నాకు కరుణించాడని చెప్పేసి మళ్ళీ వల విసిరి ఆ చేపలు పట్టుకొని తన వ్యాపారం సాగించాలనేసి మొదలుపెట్టాడు. అలాగే ఆ పట్టిన చేపలన్నీ ఒక ఫ్రీజర్లో పెట్టి బాక్స్లో పెట్టేసి ఇంకా ఏమో పడతాయని చెప్పేసి ఆలోచిస్తూ ఎదురు చూస్తున్నాడు. ఈలోపు దేవకన్య పైకి వచ్చి అతన్ని చూసి అతని యొక్క అందాన్ని చూసి ఆమె మైమరిచిపోయి ఇన్ని రోజులు తన మనిషిని చూడలేదు కాబట్టి ఎంతో ఆనందంతో కేరింతలు కొడుతూ తన పడవ చుట్టూ ఎగరసాగింది. అతను కూడా ఆమెను చూసి చాలా అందంగా ఉంది అనేసి తను చూస్తూ ఉండిపోయాడు. ఈలోగా తను చేరుకున్నది తన ఊరిని కాదు, ఒక ఐలాండ్ అని తెలిసి ఆశ్చర్యపోయాడు. అక్కడ వాతావరణం చాలా ఆహ్లాదంగా అనిపించింది. అలాగే పడవలో కూర్చొని ఉండి ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కొద్ది సమయం తర్వాత జలకన్య తన దగ్గరికి వచ్చింది. తన మాటలతో ఆమె మైమరిచిపోయి వాళ్ళిద్దరూ చాలా దగ్గరగా చేరువయ్యి ఒకరికొకరు తమ ఇష్టాలను చెప్పుకొని చాలా దగ్గరగా అయ్యారు. అలాగే కొన్ని రోజులు గడిచేసరికి వారి ప్రేమకు ఫలితంగా ఇద్దరు చిన్న జలకన్యలు పుట్టారు. ఇంతలోనే విపత్కరంగా ఒక ఆటుపోట్లతో సముద్రం అంతా అలజడి రేకెత్తించి మళ్ళీ ఉరుములతో సముద్రం వలన తన పడవని గట్టిగా తాకడంతో జలకన్య అలా దూరంగా వెళ్ళి పడిపోయింది. అతను మాత్రం పడవలోనే ఉన్నాడు. ఆ సముద్రపు ధాటికి తన పడవ విరిగిపోయి తనైతే సముద్రంలో వెళ్ళిపోయాడు. అయినా అక్కడున్న జలకన్య తనను పట్టుకొని సురక్షితంగా తన ఐలాండ్కి తీసుకెళ్ళింది. అలా తీసుకెళ్ళిన తర్వాత ఆ యొక్క జలకన్యలకి తన జీవన విధానం తన భార్య పిల్లల గురించి వాళ్ళు చెప్పడంతో ఆ జలకన్య తన తోటి స్నేహితులు ఇతనికి మనం సాయం చేయాలి అని చెప్పి తన మంచి గుణానికి వాళ్ళు మెచ్చుకొని కొన్ని బంగారుతో కూడిన ఒక పెట్టెని అతనికి అందించారు. అతను ఎంతో ఆనందంతో ఆ పెట్టె తీసుకొని తన ఇంటికి వెళ్ళాలి అనేసి అనుకున్నాడు. తన భార్య ఇంకా వారం అవుతుంది, 10 రోజులు అవుతుంది, ఇంకా రాలేదని చెప్పేసి తను భార్య పిల్లలు చాలా ఎంతో కుంగిపోతూ ఏమందని బాధపడుతున్నారు. తను మాత్రం ఎలాగైనా సరే ఈ బంగారాన్ని తన ఇంటికి తీసుకెళ్ళాలి, నా భార్య కూతురిని బాగా చూసుకోవాలని చెప్పేసి అలాగే ఆలోచించి సొంతంగా తన ఒక పడవను తయారు చేసుకొని ఆ పడవెక్కి మళ్ళీ సముద్రం నుంచి తన ఇంటి వైపు ప్రయాణం సాగించాడు. అలాగే వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉంటే ఇంతలో దేవకన్యలు అటుగా వెళ్తున్న అతన్ని చూసి మళ్ళీ ఇక చివరిసారిగా తనని చూసి ఇంకెప్పుడు చూస్తాము, ఇదే చివరి రోజు అనుకునేసి తనకు ఎంతో ఆనందంతో సెండ్ ఆఫ్ ఇచ్చి హ్యాపీగా జీవించు అని చెప్పేలాగా పైకి ఎగిరి తనకెంతో సంతోషాన్ని కలిగించారు. అలాగే తను ఆ బంగారాన్ని మొత్తాన్ని ఇంటికి తీసుకొని వచ్చి తన భార్యకు చూపించి తన భార్యకు చాలా సంతోషపడింది. అయ్యో మనం ధనికులం అయ్యామా అని చెప్పేసి వాళ్ళిద్దరి మొహంలో ఆనందంతో ఎరిగిపోయేసి ఎంతో ఆనందంగా ఇంకా మన జీవితానికి ఏ కష్టాలు ఉండవు, మనం హ్యాపీగా ఉండొచ్చు అనుకునేసి అలాగే పూరిగుడిసెలో ఉన్న వాళ్ళ కుటుంబం చిన్నగా ఆ బంగారాన్ని అమ్ముకునేసి ఆమె కూడా చాలా బంగారు నగలు అవన్నీ చేపించుకునేసి ఒక మహారాణిలాగా రెడీ అయ్యి ఒక కొత్త బంగ్లాని, ఒక కారు, ఒక తోట ఇలా తమకు అవసరమైనవన్నీ కొని ఎంతో ఆనందంగా తమ జీవితాన్ని కొత్తగా ప్రారంభించారు. ఇంతే ఫ్రెండ్స్, నిజాయితీకి గల కానుక ఇదే.